యా ఓకే అండి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వాయిస్ అందరికీ క్లియర్ గా ఉంటే ఒకసారి హ్యాండ్ రైజ్ ఆప్షన్ క్లిక్ చేయండి ఎవ్రీవన్. నా వాయిస్ అందరికీ క్లియర్ గా ఉంటే హ్యాండ్ రైజ్ ఆప్షన్ క్లిక్ చేయండి అండ్ ఎవ్రీవన్ వీడియో ఆన్ చేసుకోండి అండ్ పెన్ బుక్ దగ్గర పెట్టుకోండి. ఓకే. యా ఓకే. నా వాయిస్ అందరికీ క్లియర్ గా ఉంది. ఓకే. యా ఓకే అండి. ఎస్టర్డే మనం ఏ టాపిక్ గురించి మాట్లాడుకున్నా ఒకసారి మెసేజ్ చేయండి. చాట్ బాక్స్ మీకు ఓకే ఆన్ లో ఉంది. యా ఓకే. వెరీ గుడ్. ఎంతమంది ప్రాక్టీస్ చేశారు? ఎస్టర్డే నేను ఏదైతే చెప్పానో ఎంతమంది ప్రాక్టీస్ చేశారు? ఎంతమంది ప్రాక్టీస్ చేశారు? ఒకసారి నేను అందరికీ లోరన్ చేస్తున్నాను. సార్ నేను ప్రాక్టీస్ చేశాను అన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే అండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా మంది ప్రాక్టీస్ చేశారు. ఓకే. ఇక్కడ చూడండి, కొంతమంది ప్రాక్టీస్ చేశారు, ఇంకా కొంతమంది ప్రాక్టీస్ చేయలేదు. చెప్పడం మా బాధ్యత. ఓకే. కానీ మేము చెప్పింది మీరు నేర్చుకుని ఇంప్లిమెంట్ చేస్తేనే మీరు ఇక్కడ లీడ్స్ తెచ్చుకోగలుగుతారు. ఇక్కడ ఏదో ఒకటి మీకు కొత్త విషయం మేము నేర్పించడానికే మా పని. ఏంటంటే ఏదో ఒకటి మాకు తెలిసిన విషయం తీసుకొచ్చి మీ ముందు పెట్టి మీకు నేర్పిస్తాం. ఎవరైతే దాన్ని నేర్చుకుని ఇంప్లిమెంట్ చేస్తారో, ఎవరైతే దాన్ని ఫాలో అవుతారో, ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు మాత్రం సక్సెస్ అవుతారు. సార్ నేను జస్ట్ వినేసి విడిచిపెట్టేస్తానంటే మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ సక్సెస్ అవ్వలేరు. అర్థమవుతుందండి? ఒక ఫర్ ఎవర్ బిజినెస్ కాదు, ఇక్కడ కాదు, మీరు ఎక్కడికి వెళ్ళి ఏదన్నా ఒక కొత్త ఆపర్చునిటీ మీకు పరిచయం అయినప్పుడు సార్ నేను దాంట్లో నేర్చుకోకుండా నేను అలాగే ఉండిపోతానంటే మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ సక్సెస్ అవ్వలేరు. ఇది గుర్తుపెట్టుకోండి. నాట్ ఓన్లీ ఫర్ ఎవర్ లివింగ్ ఆపర్చునిటీ, ఏ ఆపర్చునిటీ అయినా. ఓకే. ఎనీ ఆపర్చునిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఒక సిస్టమ్ ఉంటది. ఆ సిస్టమ్ మనం అర్థం చేసుకోవాలి అండ్ నేర్చుకోవాలి. ప్రతిదీ కూడా అప్లైనర్ సపోర్ట్ తీసుకోవాలి. అసలు ఇక్కడ సిస్టమ్ ఏంటి, షెడ్యూల్ ఏంటి, అసలు లీడ్స్ ఎలా తెచ్చుకోవాలి, ఇదంతా కూడా మీరు నేర్చుకోవాలి. అప్పుడు మాత్రమే మీరు నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళగలుగుతారు అండ్ 100% మీ కింద టీం డెవలప్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టీం లీడర్ గా మనకే తెలవలేకపోతే రేపొద్దున మీరు వచ్చిన టీం కి వాళ్ళకి ఏమీ నేర్పించలేరు అండ్ మీ డౌన్ లైన్ లో టీం కూడా మీరు డెవలప్ చేసుకోలేరు. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఓకే. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్. ఇన్స్టాగ్రామ్ సార్, అసలు నాకు ఇన్స్టాగ్రామ్ అంటే తెలియదు, ఇప్పటి వరకు నాకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేదు అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. అసలు నాకు ఇన్స్టాగ్రామ్ లేదు, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా నాకు తెలియదు అన్న వాళ్ళు. ఓకే. ఓకే అండి. ఓకే. చాలా మంది తెలుసు బట్ కొంతమందికి తెలియదు. ఓకే. ఓకే అండి. నిన్న మనం ఫేస్బుక్ ఎలా క్రియేట్ చేయాలి, అసలు ఫేస్బుక్ ద్వారా లీడ్స్ ఎలా తెచ్చుకోవాలి, ఫేస్బుక్ లో మనం గ్రూప్స్ లో ఎలా జాయిన్ అవ్వాలి, ఇదంతా కూడా నిన్న క్లాస్ లో మనం డిస్కషన్ చేసుకున్నాం. ఈ రోజు ఏంటంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ రెండు కనెక్ట్ అయి ఉంటాయండి. రెండు కూడా మెటా వాళ్ళ కింద వర్క్ చేస్తాయి. ఆ ఓకే. దీని ఓనర్షిప్ ఎవరిదంటే మెటా. మెటా వాళ్ళది, మెటా కంపెనీ వాళ్ళది. ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ అండ్ బిజినెస్ వాట్సాప్, ఈ మూడు కూడా మెటా కంపెనీ వాళ్ళ కిందే వర్క్ చేస్తాయి. ఓకే. ఇక్కడ ఏంటంటే ఒక ఫేస్బుక్ ని, ఇన్స్టాగ్రామ్ ని ఒకేసారి మనం దాంట్లో పోస్టులు పెట్టొచ్చు, స్టోరీలు పెట్టొచ్చు. అదంతా కూడా మీకు ఈరోజు చూపిస్తాను. యా ఓకే. ఎవ్రీవన్ పెన్ బుక్ దగ్గర పెట్టుకోండి. నేను చెప్పే ప్రతిదీ కూడా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఓకే. నా స్క్రీన్ అందరికీ కనిపిస్తుంది అనుకుంటున్నా. ఓకే. యా ఓకే. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి సేమ్ మొబైల్ అయినా దీంట్లో అయినా ఒకేలా ఉంటది. ఇదిగోండి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత మనం కొత్తగా ఇక్కడ ఆల్రెడీ మీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటే మన మెయిల్ ఐడి లేదా పాస్వర్డ్ తో లాగిన్ అవ్వచ్చు. లేదా ఆల్రెడీ మీకు ఏదన్నా అకౌంట్ ఉంటే అక్కడ మీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ తో లాగిన్ అవ్వచ్చు. లేదా మీరు ఏదైనా అకౌంట్ ఫోన్ నెంబర్ తో క్రియేట్ చేస్తే ఫోన్ నెంబర్ పాస్వర్డ్ తో కూడా లాగిన్ అవ్వచ్చు. మూడు విధాలుగా కూడా మన ఇన్స్టాగ్రామ్ లోకి లాగిన్ అవ్వచ్చు. ఫస్ట్ మన నేమ్ తో లాగిన్ అవ్వచ్చు, మెయిల్ ఐడితో లాగిన్ అవ్వచ్చు, ఫోన్ నెంబర్ తో కూడా లాగిన్ అవ్వచ్చు. ఓకే. ఇప్పుడు మనకు ఒక కొత్త అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తానంటే, లాగిన్ విత్ ఫేస్బుక్ అంటే ఫేస్బుక్ ద్వారా కూడా మనం లాగిన్ అవ్వచ్చు. ఆల్రెడీ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లింక్ అయి ఉన్నప్పుడు మాత్రమే. ఓకే. ఇప్పుడు మనకి ఏంటంటే అసలు ఇన్స్టాగ్రామ్ మనకి అకౌంట్ లేదు. ఇప్పుడు మనం ఏంటంటే కొత్తగా ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే. యా ఓకే. ఇక్కడ కింద చూడండి, డోంట్ హ్యావ్ ఎన్ అకౌంట్ అంటే మనకి అసలు అకౌంట్ లేదు. ఇప్పుడు మనం సైన్ అప్ మీద క్లిక్ చేయాలి. ఓకే. ఇదిగోండి.
మనం క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసాము. ఒకసారి చూద్దాం, ట్రై చేద్దాం కొత్త అకౌంట్. నేమ్ వచ్చేసి లక్ష్మీ రాజమండ్రి. ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఒక నేమ్ మనం ఇచ్చామంటే ఆ నేమ్ మళ్ళీ తీసుకోదండి. ఒకసారి ఇచ్చిన నేమ్ మళ్ళీ తీసుకోదు. డిఫరెంట్ డిఫరెంట్ నేమ్ ఇచ్చుకోవాలి. ఇక్కడ చూడండి, ఆ నేమ్ అవ్వట్లేదు. సపోజ్ ఇక్కడ ఏదో వేరే వేరే నేమ్ ఇచ్చాను చూడండి. ఆల్రెడీ ఒకసారి నేమ్ ఉందంటే ఆ నేమ్ తీసుకోదండి. ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ డిఫరెంట్ అంటే మ్యాచ్ అవ్వకుండా, వేరే వాళ్ళు ఇచ్చిన నేమ్ కు మ్యాచ్ అవ్వకుండా మనం ఇచ్చుకోవాలండి. సేవర్ణ లక్ష్మీ నాట్ అవైలబుల్. ఓకే. సోదన లక్ష్మీ నాట్ అవైలబుల్. ఓకే. ఇక్కడ చూడండి, మనం ఇచ్చిన దానికి ఆ నేమ్ తీసుకోవట్లేదు కానీ కింద వేరే నేమ్స్ వచ్చినాయి. దీంట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోమని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను రాజమండ్రికి ఇదిగోండి ఇక్కడ మధ్యలో డాట్ ఇచ్చి ఇది చూజ్ చేసుకోమన్నాడు వాడు. లేదంటే ఒకవేళ ఎల్ల పక్కన డాట్ పెడతాది అవిద్దేమో. ఇదిగోండి ఇది ఓకే అని చూసారా. అంటే ఆల్రెడీ ఒక నేమ్ ఏదైతే వేరే వాళ్ళు ఇచ్చారో నేమ్ అన్నది తీసుకోదండి. మనం డిఫరెంట్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ చూడండి, ఎల్ డాట్ రాజమండ్రి అనేసి నేమ్ తీసుకుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేద్దాం. క్రియేట్ ఏ న్యూ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇన్ దిస్ అకౌంట్ క్రియేట్. అంటే ఇక్కడ చూడండి, క్రియేట్ ఏ న్యూ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇన్ దిస్ అకౌంట్ సెంటర్. అంటే వీటితో కలిపాను అంటే నాట్ నో. మనకి ఆల్రెడీ పాత వాటితో కాదు, కొత్త వాటితో చేసుకుంటున్నాం. అండ్ పాస్వర్డ్ ఇచ్చుకోవాలండి. ఇక్కడ పాస్వర్డ్. ఓకే, పాస్వర్డ్ సేమ్ పాస్వర్డ్ ఇచ్చాను. సేవ్. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చుకోవాలి. సేమ్ మనం ఫేస్బుక్ లో ఎలాగైతే ఇచ్చామో అలాగే ఒక డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చుకోవాలి. ఓకే, ఒక డేట్ ఆఫ్ బర్త్ ఇస్తున్నాను నేను. మీకు నచ్చిందండి ఏదో ఒకటి ఉజ్జాయింపుగా. ఓకే. అండ్ మనం ఫోన్ నెంబర్ కూడా ఇచ్చుకోవచ్చండి. ఫోన్ నెంబర్ కూడా ఇచ్చుకోవాలి మనం. ఓకే, మన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చుకున్నాం. కన్ఫర్మేషన్ కోడ్, మనకి కోడ్ వస్తుందండి. మన ఫోన్ నెంబర్ కి మనం ఏదైతే నెంబర్ ఇచ్చామో ఆ ఫోన్ నెంబర్ కన్ఫర్మేషన్ కోడ్ వస్తుంది. వెయిట్ అండ్ వెయిట్. ఇది కూడా చూసారు, వచ్చింది ఇక్కడ ఇన్స్టాగ్రామ్ 153 602. ఓకే, నెక్స్ట్ ఐ అగ్రీ. టర్మ్స్ అండ్ కండిషన్ సేమ్. ఫేస్బుక్ లో ఎలాగైతే ఉంటుంది ఇక్కడ కూడా అంతే. ఐ అగ్రీ. వెయిట్ అండ్ వెయిట్, టైం పడుతుంది. ఓకే, ఈ విధంగా ఇక్కడ మనం పిక్చర్ ఇచ్చుకోవచ్చు అండి. యాడ్ పిక్చర్ అంటే మన ప్రొఫైల్ పిక్చర్ ఇచ్చుకోవాలి. నేనైతే స్కిప్ చేస్తున్నాను. ప్రెజెంట్ అయితే ఏమి ఇవ్వట్లేదు. ఇదిగోండి, వెల్కమ్ టు ఇన్స్టాగ్రామ్ ఎల్ రాజమండ్రి క్రియేట్ అయిపోయిందండి అకౌంట్. ఓకే, ఫేస్బుక్ సజెషన్స్ అంటే ఫ్రెండ్స్ ని యాడ్ చేసుకోవచ్చు. వీ నీడ్ టు పర్మిషన్ కంటిన్యూ. ఓకే. ఫేస్బుక్ కూడా మనం లింక్ చేసుకోవచ్చు అండి ఇక్కడ నుంచి. బట్ ఇక్కడైతే నేను చేయట్లేదు. నేను మీకు చూపిస్తాను తర్వాత. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ అంతా కన్ఫర్మేషన్ ఓకే. ఎస్ యాడ్ ఎల్ రాజమండ్రి. వెయిట్ అండ్ వెయిట్, మీకు చూపిస్తాను. ఈ విధంగా మనం ఒక స్టెప్ వైజ్ గా మనం అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుంటూ రావాలి. ఇవన్నీ కూడా నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి, ఫేస్బుక్ నుంచి కూడా మనం షేర్ చేసుకోవచ్చు. నేనైతే స్కిప్ చేస్తున్నాను. వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయిందండి. మీకు ఒకసారి చూపిస్తాను నేను. మన అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, లాస్ట్ లో ఇక్కడ ఐకాన్ ఉంది కదా,
ఇక్కడ క్లిక్ చేస్తే మన నేమ్ ఇదంతా వస్తుందండి. చూడండి పైన ఎల్ రాజమండ్రి నేమ్ వచ్చింది. ఈ విధంగా 5 నిమిషాల్లో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అన్నది క్రియేట్ అయిపోతుంది. ఒకసారి అందరికి అర్థమైందండి? మెసేజ్ చేయండి ఒకసారి. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ గురించి క్లియర్ గా అర్థమైంది. ఒకసారి మెసేజ్ చేయండి. మెసేజ్ చేయండి ఒకసారి. ఓకే. జస్ట్ ఏం కాదండి, క్రియేట్ ఏ న్యూ అకౌంట్ మీద క్లిక్ చేస్తాం. ఒక నేమ్, డిఫరెంట్ నేమ్ ఇచ్చుకోవాలండి. ఆల్రెడీ ఉన్న నేమ్ తీసుకోదు. ఆల్రెడీ ఆ అకౌంట్ మీద వేరే వాళ్ళు ఆ నేమ్ తో అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మళ్ళీ ఆ నేమ్ అన్నది తీసుకోదు. డిఫరెంట్ నేమ్ ఇచ్చుకోవాలి, ఏదో ఇంతకు ముందు మ్యాచ్ అవ్వని నేమ్. ఓకే. ఇచ్చుకున్న తర్వాత వన్ స్టెప్ అవన్నీ వస్తా ఉంటాయి. మన డీటెయిల్స్ అండ్ మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా ఇచ్చుకోవాలి. ఓకే. ఓకే అండి. ఈ విధంగా జస్ట్ 5 నిమిషాల్లో అకౌంట్ క్రియేట్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు మన అకౌంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే, ఇది హోమ్ బటన్. ఇలా మనం చూస్తూ ఉంటే చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి. ఇన్స్టాగ్రామ్ లో అనేక రకాల వీడియోస్ వస్తూ ఉంటాయి. ఓకే. ఇలా వీడియోస్ వస్తూ ఉంటాయి. మనం ఇప్పుడు ఏం చేయాలంటే, ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత నోట్ చేసుకోండి. ప్రతి ఒక్కరు మర్చిపోతారు. మీరు నోట్ చేసుకోలేదంటే మీకు ఏమీ గుర్తుండదండి. మీటింగ్ ఎండగొట్టిన తర్వాత మీకు ఏం గుర్తుండదు. ఓకే. ఇప్పుడు మన ఐకాన్ ఉంది కదా, ఇక్కడ మనది ప్రొఫైల్ ఐకాన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుంది. ఇది మన పేజ్ అనుకోండి, మన హోమ్ పేజ్ అనుకోండి. ఇది మనది ప్రొఫైల్. ఇప్పుడు ఇంకా మనం ఇక్కడ చాలా బయో యాడ్ చేయాలి, ఇవన్నీ కూడా ఇవ్వాలి. అవన్నీ ఎలాగ ఇవ్వాలో నేను చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక నార్మల్ అకౌంట్ అండి. ఏం అకౌంట్ ఇది? నార్మల్ పర్సనల్ అకౌంట్. ఇప్పుడు మనం బిజినెస్ చేయడానికి మన వర్క్ పర్పస్ కోసం పర్సనల్ అకౌంట్ అనేది పనిచేయదు. మనకు వచ్చేసేటప్పటికి ప్రొఫెషనల్ అకౌంట్ ఉండాలి. సార్ అసలు ప్రొఫెషనల్ అకౌంట్ లోకి ఎలా చేంజ్ చేసుకోవాలంటే, ఇక్కడ చూడండి మనకి రైట్ సైడ్ పైన 3 లైన్స్ ఉంటాయి. ఓకే, అందరికీ కనిపిస్తుందా? ఓకే, ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. నాకు కనిపిస్తుంది సార్ క్లియర్ గా. రైట్ సైడ్ పైన టాప్ లో 3 లైన్స్ ఉంటాయి. ఓకే, 3 లైన్స్ ఇవ్వండి. 3 లైన్స్ మీద క్లిక్ చేశాను. ఓకే, 3 లైన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ అని ఇలా ఆప్షన్స్ వస్తాయి మనకి. ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి. ఈ ఆప్షన్స్ ఇలా పైకి స్క్రోల్ చేసుకుంటా వెళ్ళండి. ఇలా పైకి స్క్రోల్ చేసుకుంటా వెళ్ళండి. ఇలా స్క్రోల్ చేసుకుంటా వెళ్తే ఓకే, ఇక్కడ మనకు ఒక ఆప్షన్ కనపడుతుంది. ఏం ఆప్షన్ అంటే అది, ఏం ఆప్షన్ అంటే అకౌంట్ టైప్ అండ్ టూల్స్. ఇది ఆల్రెడీ మీరు పర్సనల్ అకౌంట్ లో ఉంటేనే మాత్రం ఈ ఈ ఆప్షన్ అనేది చూపెడుతుంది. అకౌంట్ టైప్ అండ్ టూల్స్. ఓకే, అందరికీ కనిపిస్తుందా? అకౌంట్ టైప్ అండ్ టూల్స్. ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. అకౌంట్ టైప్ అండ్ టూల్స్ ఆప్షన్ అందరికీ కనిపిస్తుందా? ఎవ్రీవన్. ఓకే, నేను చాలా స్లోగా చెప్పుకెళ్తాను, నోట్ చేసుకోండి. ఎవరో మిస్ చేసుకోకండి. ఓకే. ఓకే, ఇప్పుడు చూడండి దీని మీద క్లిక్ చేస్తున్నాను. అకౌంట్ టైప్ అండ్ టూల్స్ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి మనకి 2 ఆప్షన్స్ వస్తాయి. ఏంటంటే స్విచ్ టు ప్రొఫెషనల్ అకౌంట్ ఆర్ యాడ్ న్యూ ప్రొఫెషనల్ అకౌంట్. అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైతే అకౌంట్ క్రియేట్ చేసుకున్నారో ఆ అకౌంట్ ని మీరు ప్రొఫెషనల్ అకౌంట్ కింద చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారా? లేదు, ఇది కాదు, నాకు ఇది కాకుండా వేరేగా నేను ఆల్రెడీ కొత్తగా ఒక ప్రొఫెషనల్ అకౌంట్ మీరు క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారా? 2 ఆప్షన్స్ ఉంటాయండి మనకి. ఈ 2 ఆప్షన్స్ ఇప్పుడు మనం ఏం చూస్ చేసుకోవాలంటే స్విచ్ టు ప్రొఫెషనల్ అకౌంట్. మనకి మళ్ళీ కొత్త అకౌంట్ అక్కర్లేదు. ఆల్రెడీ ఎల్ రాజమండ్రి అని ఒక అకౌంట్ క్రియేట్ చేస్తాం మనం ఆ నేమ్ తో. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది పర్సనల్ అకౌంట్, ఇది ప్రొఫెషనల్ అకౌంట్ కాదు. దీన్ని ప్రొఫెషనల్ అకౌంట్ లో చేంజ్ చేసుకోవాలి. ఎందుకు ప్రొఫెషనల్ అకౌంట్ లో చేంజ్ చేసుకోవాలి, దాని ఒక బెనిఫిట్ మీకు చెప్తాను. ఓకే, ఇప్పుడు చూడండి స్విచ్ టు ప్రొఫెషనల్ అకౌంట్. దీన్ని సెలెక్ట్ చేశాను నేను. కంటిన్యూ. ఇవన్నీ కూడా కంటిన్యూ చేశాను. కంటిన్యూ, కంటిన్యూ. ఓకే, ఇక్కడ చూడండి మనం అసలు ఈ అకౌంట్ ఏ పర్పస్ మీద మీరు క్రియేట్ చేస్తున్నారు. ఇక్కడ మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను సెర్చ్ బార్ లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఏదో రిక్రూటర్, రిక్రూటర్ సెలెక్ట్ చేశాను. అంటే నేను రిక్రూటర్ అంటే మనం రిక్రూట్మెంట్ చేసుకుంటాం కాబట్టి నేను రిక్రూటర్. నేను ఎవరంటే రిక్రూటర్. లేదా ఇంకా వేరే ఇచ్చుకోవచ్చు. మీరు ఏదన్నా డిజిటల్ క్రియేటర్ అయితే డిజిటల్ క్రియేటర్ అని పెట్టొచ్చు. ఆంటర్ప్రీనర్ లేదా ఆంటర్ప్రీనర్ పెట్టాను నేను. వ్యాపారవేత్త, ఆంటర్ప్రీనర్. డన్, సెలెక్ట్ చేశా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి పైన ఒక ఆప్షన్ ఉంది మనకి. ఇది ఆన్ చేస్తే మన ఆంటర్ప్రీనర్ అని అన్న ఆప్షన్ మన ప్రొఫైల్లో కనిపిస్తుంది. ఇది ఆఫ్ చేస్తే అక్కడ కనిపించదు. ఓకే. ఓకే, ఇక్కడ చూడండి. ఆర్ యు ఏ క్రియేటర్ ఆర్ బిజినెస్? మీరు అకౌంట్ దేనికోసం క్రియేట్ చేస్తున్నారు? కొంతమంది క్రియేటర్స్ ఉంటారు, అంటే వీడియో క్రియేటర్స్. మీకు తెలిసే ఉంటుంది ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది వీడియో కంటెంట్లు పోస్ట్ చేస్తూ ఉంటారు.
అటువంటి దాన్ని ఏమంటారంటే క్రియేటర్ అకౌంట్. ఓకే, మన బిజినెస్ పర్పస్ కాబట్టి బిజినెస్ సెలెక్ట్ చేశాను. నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ మీద క్లిక్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ మన నెంబర్ ఇచ్చేసాను. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్, మన బిజినెస్ ఈమెయిల్ ఇచ్చుకోవాలి. ఈమెయిల్ అడ్రస్ వచ్చేసి ఓకే, ఆల్రెడీ ఏదైతే మన ఉందో అది ఇచ్చాను. lrajmandri@gmail.com. అండ్ కాలింగ్ నెంబర్, ఇక్కడ కాలింగ్ నెంబర్ ఇచ్చుకోవాలి. అండ్ బిజినెస్ అడ్రస్ ఇచ్చుకోవచ్చు, ఇవ్వకపోయిన ప్రాబ్లం లేదు. ఇన్స్టాగ్రామ్ ఆడియో కాలింగ్, అంటే ఇది ఆన్ చేసుకుంటే అవసరమైతే మీకు ఆడియో కాల్, వాళ్ళు మిమ్మల్ని డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా ఆడియోలో మిమ్మల్ని కాల్ చేయొచ్చు అనే ఆప్షన్ మీరు ఆన్ చేసుకుంటే, ఎవరన్నా మీ పోస్ట్ చూసినప్పుడు వాళ్ళు డైరెక్ట్ మీకు ఇన్స్టాగ్రామ్ ద్వారా కాల్ చేస్తారు ఇది ఆన్ చేసుకుంటే. ఓకే, సరే ఆన్ చేశాను. డిస్ప్లే కాంటాక్ట్ ఇన్ఫో అంటే ఇది మనం ఆన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన కాంటాక్ట్ ఇన్ఫో అంతా కూడా మన బయోలో కనిపిస్తుంది ఇది ఆన్ చేస్తే. లేదా ఒకవేళ ఆఫ్ చేసామనుకోండి మన కాంటాక్ట్ ఇన్ఫో ఏది కూడా బయోలో కనిపించదు. ఓకే, నేనైతే ఆన్ చేశాను. నెక్స్ట్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి, కనెక్ట్ టు ఫేస్బుక్, అంటే ఇప్పుడు ఈ అకౌంట్ ఏదైతే ఉందో మీరు ఫేస్బుక్ కి కనెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారా? ఓకే, నేను కనెక్ట్ చేస్తాను. చూడండి, లాగ్ ఇన్ టు ఫేస్బుక్. ఓకే, ఆల్రెడీ మనం ఏది నేను క్రియేట్ చేసుకున్నాం కదా. ఓకే అండి, ఓకే. ఇక్కడైతే చూపించట్లేదు పైన. అప్పుడు ఇక్కడ చూడండి, క్రియేట్ న్యూ ఫేస్బుక్ పేజ్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, అంటే ఇక్కడ పేజ్ అన్నది కనెక్ట్ చేసుకోవాలి. మన ప్రెసెంట్ ఇంకా పేజ్ క్రియేట్ చేయలేదు కాబట్టి నేనైతే కనెక్ట్ చేయట్లేదు. తర్వాత చూపిస్తాను ఎలా కనెక్ట్ చేసుకోవాలన్నది. ప్రెసెంట్ అయితే స్కిప్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ చూడండి, కొన్ని మనం ఒక 7 స్టెప్స్ ఉంటాయండి, ఇవన్నీ కంప్లీట్ చేయాలి. కంప్లీట్ యువర్ ప్రొఫైల్ అంటే మన బయో ఇచ్చుకోవాలి, బిజినెస్ నేమ్ ఏంటి అండ్ యూజర్ నేమ్ ఏంటి. ఓకే, అండ్ నెక్స్ట్ బయో, మీరు దేనికోసం అకౌంట్ క్రియేట్ చేస్తున్నారు ఇదంతా కూడా మీరు ఇచ్చుకోవాలి. ఓకే, అండ్ మనకి లింక్స్ అంటే యాడ్ లింక్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు ఫేస్బుక్ ఉంటే ఫేస్బుక్ ఇచ్చుకోవచ్చు. ఓకే, లేదా ఒకవేళ వాట్సాప్ ఉంటే వాట్సాప్ లింక్ ఇచ్చుకోవచ్చు. సపోజ్ ఇక్కడ చూడండి, యాడ్ లింక్ అని పెట్టి ఇక్కడ యూఆర్ఎల్ అని ఉంది కదా, ఇక్కడ మనది ఏదైతే వాట్సాప్ లింక్ ఉందో అది ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. ఒకసారి నేను మీకు చూపిస్తాను. ఆల్రెడీ నిన్న మనం లింక్ క్రియేట్ చేసుకున్నాం కదా, వాట్సాప్ లింక్ మనకు నోట్ ప్యాడ్ లో ఉంచుకున్నాం కదా ఆల్రెడీ వాట్సాప్ లింక్. ఆ లింక్ ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను. ఇదిగోండి, మనం సెలెక్ట్ చేసుకున్న వాట్సాప్ లింక్ కాపీ చేసుకున్నాను. ఓకే, ఇక్కడ చూడండి, యూఆర్ఎల్ అని ఉంది కదా, ఇక్కడ ఈ లింక్ పేస్ట్ చేసుకున్నాను. ఓకే, పేస్ట్. వెయిట్ అండ్ వెయిట్. ఇక్కడ టైటిల్ ఇచ్చుకోవాలండి. ఓకే, ఇదైతే ఇక్కడ లింక్ అవ్వట్లేదు. ఓకే, నార్మల్ గా అయితే లింక్ అక్కడే ఇచ్చుకొని సెలెక్ట్ చేసుకుంటే అది సెలెక్ట్ అవ్విద్ది. ఈ విధంగా మనం బయో అంతా ఇచ్చుకోవాలండి. ఇక్కడ ఇచ్చుకున్న తర్వాత ఓకే, ఇక్కడ పైన సెలెక్ట్ చేయాలి. ఇప్పుడైతే నేను ఏం చేయట్లేదు, మీరు తర్వాత చేసుకోండి. ఇలా మనకి 7 స్టెప్స్ ఉంటాయండి. దీంట్లో గెట్ ఇన్స్పైర్డ్ అని, అంటే మనం ఎవరినన్నా చూసి ఇన్స్పైర్డ్ అవుతే వాళ్ళు ఫాలో అవ్వచ్చు ఈ విధంగా. ఓకే, అండ్ నెక్స్ట్ గ్రో యువర్ ఆడియన్స్ అని, అంటే మనం మన ఆడియన్స్ ని పెంచుకోవడం కోసం మన పేజ్ అన్నది వేరే వాళ్ళకి షేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం చేసుకుంటా వెళ్ళాలండి. ఓకే, ఇవన్నీ కూడా 7 స్టెప్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా కంప్లీట్ గా మీరు ఫిల్ చేయాలి. ఓకే, ఫిల్ చేయాలి. ఓకే, ఇవన్నీ ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి. బట్ ఏదో టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుందండి ఇన్స్టాగ్రామ్, అందుకని ఇవన్నీ కూడా ఓపెన్ అయి చూపించట్లే. వెంటనే ఇది వన్ బై వన్ కంప్లీట్ అయినట్టుగా మనకి చూపెడుతుంది స్టెప్స్ అన్ని మనం చేస్తా ఉంటే. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, కంప్లీట్ యువర్ ప్రొఫైల్ అని నేను ఇక్కడ ఇవన్నీ ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అని ఈ విధంగా. ఇక్కడ ఇలా మనం చేయగానే పైన బ్లూ టిక్ ఉంది కదండి, ఇది హైలైట్ అవ్వింది. ఓకే, ఓకే, ఇక్కడ జస్ట్ మనం బయో ఇచ్చుకోవాలి. ఓకే, బిజినెస్ నేమ్ ఇచ్చుకోవాలి. జస్ట్ మీకు తెలవడం కోసం ఎగ్జాంపుల్ గా నేను ఏదో పేరు పెడుతున్నాను. జస్ట్ ఫర్ ఎవర్ అని పెట్టాను అంతే. బట్ మీరు అలా పెట్టకండి, మీకు తెలవడం కోసం జస్ట్ ఎగ్జాంపుల్ కి. ప్రొఫైల్ పిక్ ఇచ్చుకోవాలి, ఇక్కడ యాడ్ ప్రొఫైల్ ఫోటో.
మన ప్రొఫైల్ పిక్ ఇచ్చుకోవాలి ఇక్కడ. ఓకే, ఏదో ఒకటి అండి, జస్ట్ ఏదో ప్రొఫైల్ పిక్, ఏదో జస్ట్ ఒక పిక్ ఇద్దాం. ఏదో జస్ట్ ఒక పిక్ ఇచ్చాను నేను. ఏదో జస్ట్ మీకు తెలవడం కోసం. ఓకే, ఈ విధంగా మొత్తం మన బయో అంతా కూడా కంప్లీట్ చేసుకోవాలండి మనం. ఓకే, ఇలా చూడండి, మనం ఒక్కోటి ఫిల్ చేస్తా ఉంటే మనకి స్టెప్స్ అన్ని కూడా ఫిల్ అయిపోతాయండి. అలా 7 స్టెప్స్ కూడా మనకి ఫిల్ అవ్వాలి. ఇలా ఒక్కోదాన్ని చేస్తూ ఉంటే మనకి 7 స్టెప్స్ కూడా ఫిల్ అవుతాయి. అంటే నెక్స్ట్కి వెళ్ళిపోయిద్దండి ఇది. ఓకే, ఇవన్నీ కూడా జస్ట్ ఇన్స్పైర్డ్, ఎవరిని చూసి ఇన్స్పైర్డ్ అవుతాం మనం, ఈ విధంగా ఫాలో చేయడం. కొంతమంది ఫాలో అవ్వాలి. ఇలా చూడండి, 7 స్టెప్స్ కూడా మనకి ఈ విధంగా అయిపోతాయి. అంటే మన పేజ్ ఇక్కడ నుంచి షేర్ చేసుకుని హైలైట్ చేసుకోవచ్చు. నేనైతే ఏం చేయట్లే. చూడండి, ఇప్పుడు 7 స్టెప్స్ కూడా కంప్లీట్ చేసుకోవాలి ఇలాగా. ఓకే, ఇదిగోండి, అకౌంట్ క్రియేట్ అయిపోయింది. ఓకే, క్రియేట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ అకౌంట్ వచ్చేసి ప్రొఫెషనల్ అకౌంట్ గా చేంజ్ అయిపోయింది. సార్, నా అకౌంట్ ప్రొఫెషనల్ అకౌంట్ గా చేంజ్ అయిందని మీకు ఎలా తెలుస్తుంది అంటే, ఇక్కడ చూడండి, ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ అని ఉంటుంది. ఇది నార్మల్ గా పర్సనల్ అకౌంట్ కి మీకు చూపించదు, ఓన్లీ ప్రొఫెషనల్ అకౌంట్ కి మాత్రమే ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ అని ఇక్కడ చూపిస్తుందండి. చూసారా, ఇది ప్రొఫెషనల్ డాష్ బోర్డ్. అంటే మన అకౌంట్ ఎంతమందికి రీచ్ అయింది, మన అకౌంట్ ఎంతమంది చూసారు, ఇదంతా కూడా అక్కడ మనకి కనిపిస్తుంది. ఓకేనా, ఇప్పటి వరకు క్లియర్ గా ఉందండి, అందరికి అర్థమైందా? అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ అకౌంట్ మనం ఏ విధంగా ప్రొఫెషనల్ అకౌంట్ గా చేంజ్ చేసుకోవాలి అన్నది అందరికి అర్థమైందా? ఒకసారి మెసేజ్ చేయండి నాకు. ప్రతి ఒక్కళ్ళు మెసేజ్ చేయండి ఒకసారి. అందరికీ క్లియర్ గా ఉందా? ఇప్పటి వరకు నేను చెప్పింది అందరికీ క్లియర్ గా ఉందా? ఓకే, క్లియర్. కొన్నిసార్లు ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉంటే ఇన్స్టాగ్రామ్ లో ఒకవేళ అవ్వకపోయినా కంగారు ఏం పడిన అవసరం లే. ఒక కొంతసేపు ఆగి మళ్ళీ చేస్తే అవ్విద్దండి. ఓకే, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఏం కాదండి, మనం ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేయాలంటే క్రియేట్ న్యూ అకౌంట్ మీద క్లిక్ చేయాలి. అక్కడ మనం ఒక డిఫరెంట్ నేమ్ ఇచ్చుకోవాలి. నేమ్ ఇచ్చుకుని నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. మన మెయిల్ ఐడి ఇచ్చుకోవాలి. అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చుకోవాలి. అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. మనకి ఒక అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత మనకి ఇలా పైన పైన త్రీ త్రీ లైన్స్ ఉంటాయి రైట్ సైడ్ లో. దీని మీదకి ఇలా పైకి క్లిక్ చేస్తే అకౌంట్ టైప్ అండ్ టూల్స్ అని ఉంటుంది. ఓకే, అకౌంట్ టైప్ అండ్ టూల్స్ ఇప్పుడు దీంట్లో కనిపిస్తుందండి మీకు. ఎందుకంటే ఇది ఆల్రెడీ ప్రొఫెషనల్ అకౌంట్ గా చేంజ్ చేసేసాం కాబట్టి. ఇందాక మనకి ఆప్షన్ వచ్చింది, ఇప్పుడు ఆప్షన్ ఉందా అంటే ఇప్పుడు ఆప్షన్ కనిపించదు. చూసారు, ఎక్కడ కూడా మీకు ఆప్షన్ కనిపించట్లేదు, అకౌంట్ టైప్ అండ్ టూల్స్ అని. ఓకే, మనకి అకౌంట్ టైప్ అండ్ టూల్స్ అని ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకుని ఆ చేంజ్ టు ప్రొఫెషనల్ అకౌంట్, ఆ ఆప్షన్ మనం చూస్ చేసుకోవాలి. ప్రొఫెషనల్ అకౌంట్ చేంజ్ చేసుకుని దాంట్లోకి మనం కన్వర్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఏంటి, ఒక ఎంటర్ప్రీనరా, లేదంటేనేమో రిక్రూటరా, లేకపోతేనేమో జాబ్స్ అండ్ ఆక్యుపేషన్, ఏదో ఒకటి మనకి సంబంధించి ఒక ఆప్షన్ దాంట్లో చూస్ చేసుకుని నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. అండ్ నెక్స్ట్ నెక్స్ట్ ఆప్షన్స్ వన్ బై వన్ అక్కడ ఏమేమి వస్తాయో మనం ఫిల్ చేసుకుంటా వెళ్ళాలండి. ఓకే, ఫిల్ చేసుకుంటా వెళ్ళిన తర్వాత ఒక 7 స్టెప్స్ వస్తాయి పైన. ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తాయి కదా. నేను ఇక్కడ ఓన్లీ 5 స్టెప్స్ చేశాను, ఇంకా 2 ఉన్నాయి. అవి వన్ బై వన్ మన బయో ఇచ్చుకోవాలి, మన ప్రొఫైల్ పిక్ ఇచ్చుకోవాలి. ఓకే, మన వాట్సాప్ లింక్స్ ఉంటే వాట్సాప్ లింక్స్ ఇచ్చుకోవాలి. ఓకే, అండ్ ఇక్కడ నుంచి కూడా ఇచ్చుకోవచ్చు అండి మన వాట్సాప్ లింక్స్. ఎడిట్ ప్రొఫైల్ అని ఉంది కదా, ఎడిట్ ప్రొఫైల్ ఒకసారి చూడండి, మీకు చూపిస్తాను ఎడిట్ ప్రొఫైల్. ఓకే, ఎడిట్ ప్రొఫైల్ లోకి వెళ్ళాను. ఒకసారి చూడండి, ఇక్కడ యాడ్ లింక్, ఒకసారి లింక్ క్రియేట్ చేద్దాం, ఇందాక అవ్వలేదు కదా. ఓకే, ఇక్కడ చూడండి, వాట్సాప్ లింక్ ఇచ్చాను. ఇప్పుడు అవ్వింది చూసారా, వాట్సాప్ లింక్ ఇందాక అవ్వలేదు కానీ ఇప్పుడు అయ్యింది. ఒకసారి మీకు చూపిస్తాను వాట్సాప్ లింక్. కనిపిస్తుంది మీకు, ఇదిగోండి పైన కనిపిస్తుంది చూసారా, ఫర్ ఎవర్ అని చెప్పి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. ఇక్కడ చూడండి, వాట్సాప్ లింక్ అని కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే వాళ్ళు డైరెక్ట్ మన వాట్సాప్ లోకి వచ్చేస్తారు. ఓకేనా,
ఈ విధంగా డైరెక్ట్ మన వాట్సాప్ లోకి వస్తారు ఆ లింక్ ఇవ్వడం వల్ల. ఇదంతా కూడా ఎడిట్ ప్రొఫైల్ లోనే చేసుకోవాలి. అంటే ఇక్కడ మన గురించి ఇచ్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ నేమ్ ఏదో ఒకటి ఇచ్చుకోండి. నేనైతే ఇక్కడ కూడా నాగేంద్ర మేనేజర్ అని ఇస్తున్నాను. ఓకే. నేను ఏదైతే ఇచ్చానో ఇక్కడ కనిపిస్తుంది నాగేంద్ర మేనేజర్ అని. బయో ఇచ్చుకోండి. మన గురించి ఇచ్చుకోవాలి. బయో అంటే మన గురించి ఇచ్చుకోవాలి. ప్రెసెంట్ ఏంటి బయో ఇస్తున్నాను నేను. హ్యాష్ ట్యాగ్ పెట్టుకుని మేనేజర్. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏం పెడతానంటే నేను ఓకే నా గురించి ఇచ్చుకున్నాను. 6 డిజిట్ ఇన్కమ్ ఎర్నర్. ఓకే. ఓకే ఈ విధంగా జస్ట్ బయో ఇచ్చుకున్నాను. అండ్ లింక్ ఇచ్చుకున్నాను. వాట్సాప్ లింక్ కూడా ఇచ్చుకున్నాను. అండ్ అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ చూడండి ప్రొఫైల్ డిస్ప్లే అని ఉంది కదా. దీంట్లోకి వెళ్ళి మనం ఇక్కడ అంటే మనకి కాల్ ఎలా కనిపించాలి, అండ్ డిస్ప్లే కేటగిరీలో ఏముండాలి, డిస్ప్లే కాంటాక్ట్ ఇన్ఫో ఆన్ లో ఉండాలా లేదా, ఇదంతా కూడా మీరు ఇక్కడ ఇచ్చుకోవచ్చు అండి. అంటే ఇది ఆన్ లో ఉంటే డిస్ప్లే కేటగిరీలో కాల్ బటన్ కనిపిస్తుంది. ఇది ఆఫ్ చేస్తే కాల్ బటన్ కనిపించదు. నేనైతే ఆన్ చేశాను. ఓకే. ఇవన్నీ కూడా ఆప్షన్స్ ఒకసారి మీరు చూడండి ఒక్కదానికి ఒకటి. కాంటాక్ట్స్ కాంటాక్ట్స్ ఆప్షన్స్ అని ఉన్నాయి కదండి. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి మన కాంటాక్ట్స్ ఆప్షన్స్ ఇక్కడ మనం చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ మీ నెంబర్ వేరే మార్చుకోవాలంటే ఇక్కడికి వెళ్ళి నెంబర్ కూడా మార్చుకోవచ్చు. ఇది కాల్ కి లేదా టెక్స్ట్ కి అంటే మీరు డైరెక్ట్ టెక్స్ట్ చేయొచ్చా లేదంటే కాల్ కా. మీకు కాల్ రావాలా ఈ నెంబర్ చేస్తే మెసేజ్ రావాలి. ఇక్కడ ఏదో చూస్ చేసుకోవచ్చు. కాల్ ఉంచాము. ఓకే. అండ్ నెక్స్ట్ బిజినెస్ అడ్రస్. ఇక్కడ మనం బిజినెస్ అడ్రస్ కూడా ఇచ్చుకోవచ్చు. అండ్ వాట్సాప్ ఇక్కడ వాట్సాప్ కూడా ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి వాట్సాప్ బిజినెస్ ఫోన్ నెంబర్ అని ఉంది కదా. ఇక్కడ కూడా నేను వాట్సాప్ ఇస్తున్నాను. ఓకే. కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇండియా. ఇలా పైకి స్క్రోల్ చేస్తే మనకి కంట్రీ కోడ్లు వస్తాయి. దాంట్లో ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి మనం. ఇండియా. ఓకే. సెండ్ కోడ్ చేస్తే మనకు వాట్సాప్ కి కోడ్ వస్తుందండి. ఓకే. మనకు వాట్సాప్ కోడ్ వస్తుంది. వెయిట్ చూద్దాం. చూడండి వచ్చింది 65988. 65988. ఓకే ఈ విధంగా కన్ఫర్మ్. అంటే మన బిజినెస్ కూడా మనం సెట్ చేసుకున్నాం. దీనికి ప్రిఫర్ నాట్ సే. ఇక్కడ జెండర్ కూడా ఇచ్చుకోవచ్చు మనం. మేల్ ఆఫ్ ఫిమేల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను మేల్ అని ఇచ్చాను. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకా పేజ్ అంటే మన ఫేస్బుక్ కనెక్ట్ ఫేస్బుక్ పేజ్ కూడా లింక్ చేసుకోవచ్చు. ప్రెసెంట్ అయితే మన ఫేస్బుక్ పేజ్ ఏం క్రియేట్ చేయలేదు. జస్ట్ అకౌంటే ఉంది కాబట్టి నేను మీకు అదేమి అక్కడ చేయట్లేదు. అండ్ కేటగిరీ చెప్పాను కదా. కేటగిరీ అంటే మనం ఆల్రెడీ ప్రొఫెషనల్ అకౌంట్ చేంజ్ చేసుకునేటప్పుడు మనం ఏంటన్నది సెలెక్ట్ చేసుకున్నాం కదా. నేను ఎంటర్ప్రీనర్ అని. ఒకవేళ లేదు నేను మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు అండి మీరు. ఓకే. అండ్ అదర్ అకౌంట్స్ మనకి కొన్ని వేరే వేరే అకౌంట్స్ కూడా ఉంటాయి. వాటిని కూడా కనెక్ట్ చేసుకోవాలంటే ఇది ఆన్ చేసుకుంటే కనెక్ట్ అవుతాయండి. అన్ని అకౌంట్లు కూడా కనెక్ట్ అవుతాయి. అంటే ఒక్కసారి దీంట్లో మీరు పోస్ట్ పెట్టారంటే ఈ పోస్ట్ అన్నది వేరే అకౌంట్ లో కూడా వెళ్ళిపోయింది. ఎట్ ఏ టైంలో వేరే అకౌంట్ లో కూడా వెళ్ళేలాగా కూడా మీరు అది ఆన్ చేసుకుంటే అయిపోయింది. ఓకే. ఇదంతా చేసాం. ఒకసారి బ్యాక్ వెళ్ళి చూద్దామండి ఒకసారి ఏం జరిగిందో. ఓకే. ఇప్పుడు చూడండి మారింది. పైన నాగేంద్ర మేనేజర్. ఇందాక ఎంటర్ప్రీనర్ ఉంది పేరు మారింది. అండ్ మేనేజర్ హ్యాష్ ట్యాగ్ మేనేజర్ ఇచ్చాను. 6 డిజిట్ ఇన్కమ్ ఎర్నర్. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అవైలబుల్. ఓకే. అండ్ ఇంకోటి చూడండి ఇక్కడ కాంటాక్ట్ అని ఉంది కదా. ఎడిట్ ప్రొఫైల్ షేర్ ప్రొఫైల్. దాని పక్కన చూడండి కాంటాక్ట్ అని ఉంది కదా. ఈ కాంటాక్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి డైరెక్ట్ నా ఇన్ఫో వచ్చింది. ఈ ఇన్ఫో ఎలా వచ్చింది. అక్కడ మనం ఇందాక ప్రొఫైల్ లోకి వెళ్ళి కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ లోకి వెళ్ళి మన ఫోన్ నెంబర్ ఇవ్వడం వల్ల మనకి ఇదంతా వచ్చింది. ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్ ఇక్కడ వాట్సాప్ అని ఉంది కదండి. వాట్సాప్ మీద క్లిక్ చేశారనుకో ఈ విధంగా డైరెక్ట్ నా వాట్సాప్ లోకి వచ్చేస్తారండి. లేదా ఒకవేళ కాల్ అని ఉంది కదా. కాల్ బటన్ మీద క్లిక్ చేశారనుకో డైరెక్ట్ ఇలా నా నెంబర్ కాల్ వచ్చేస్తుందండి వాళ్ళకి. ఓకేనా. ఇది మనకి బెనిఫిట్ అండి. ఈ విధంగా మనకి బెనిఫిట్ ఉంటది. ఇక్కడ మన కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో వర్క్ ఫ్రమ్ హోమ్ అని పోస్ట్ పెట్టారు ఈ పేజ్ లో. అది చూసినప్పుడు ఎవరో ఒక ఇంట్రెస్ట్ పర్సన్ వచ్చి ఏం చేస్తాడంటే అసలు ఇతని ప్రొఫైల్ ఏంటి, ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అని ఒకసారి మీ ప్రొఫైల్ ఓపెన్ చేస్తాడు.
మీ ప్రొఫైల్ ఓపెన్ చేసినప్పుడు మీరు ఏం చేయాలంటే డైలీ మీ ప్రొఫైల్ పోస్టులు ఉండాలండి, బిజినెస్ కి సంబంధించి డైలీ పోస్టులు పెడతా ఉండాలి, డైలీ స్టోరీ అప్లోడ్ చేస్తా ఉండాలి, ఏదో ఒక స్టోరీ. ఓకే, బిజినెస్ సంబంధించి కొన్ని మోటివేషన్ స్టోరీస్ ఇలా పెడతా ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫాలోవర్స్ కూడా పెంచుకోవాలండి. ఇక్కడ వేరే వాళ్ళు వచ్చారు చూడండి, ఇలా ఫాలో కొట్టండి, వేరే వాళ్ళు కూడా మీరు ఫాలో కొట్టండి కొన్ని రోజులు. మీకు ఫాలోవర్స్ పెరిగేంత వరకు వేరే వాళ్ళని ఫాలో కొట్టండి మీరు. కొంతమందిని ఫస్ట్ ఇలా ఫాలో కొడితే వాళ్ళకి రిక్వెస్ట్ వెళ్తుంది. ఓకే, వాళ్ళకి రిక్వెస్ట్ వెళ్తుంది, ఈ విధంగా ఫాలో కొట్టండి డైలీ. ఓకే, కొంతమందిని ఇలా మీరు డైలీ ఫాలో చేసుకోండి మీకు ఫాలోవర్స్ పెరిగేంత వరకు. ఓకే, ఈ విధంగా చేసిన తర్వాత మనం ఒక పోస్ట్ అప్లోడ్ చేయాలి. అక్కడ ఏం చేయాలి, పోస్ట్ ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదండి, ప్లస్ సింబల్, ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఓకే, మనం ఒక వీడియో అప్లోడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. వెయిట్ ఒకసారి మీకు చూపిస్తాను, ఒక్క నిమిషం ఉండండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాది ఒక వీడియో ఉంది. ఏంటా వీడియో అంటే ఈ వీడియో చూడండి ఒకసారి. ఒక మేనేజర్ పొజిషన్ లో ఉన్నాను. ప్రజెంట్ నేను నా మొబైల్ ఏదైతే ఉందో నా మొబైల్ యూజ్ చేసుకుంటా ఎవ్రీ మంత్ 1 lakh అబౌవ్ ఇన్కమ్ నేను ఎర్న్ చేస్తున్నాను ఈ కంపెనీ ద్వారా. కాబట్టి ఈ రోజు ఏంటంటే నేను మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ తో వచ్చాను. ఏంటా గుడ్ న్యూస్ అంటే ఓకే, మీరు కూడా ఒకవేళ ఖాళీగా ఉండి మీరు కూడా మంచి ఇన్కమ్ ఎర్న్ చేయాలనుకుంటే మీ దగ్గర ఒక ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటే చాలండి. మీరు కూడా నాకులాగా ఇంట్లో కూర్చుని వర్క్ చేసుకుంటా మీరు మంచి. ఓకే, ఈ విధంగా నెక్స్ట్ మీద క్లిక్ చేద్దాం. ఓకే, హాయ్ హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ నాగేంద్ర. Next. నేను ఒక ఓకే, ఇక్కడ మనం ఇచ్చుకోవచ్చు అండి, మనం మన గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చుకోవచ్చు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి కాంటాక్ట్ మీ, మన నంబర్ ఇచ్చేసుకుంటాం 760. ఓకే, ఇక్కడ చూడండి మనకి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. షేర్ టు ఫేస్బుక్ అని ఉంది కదా, దీన్ని ఆన్ చేసుకుంటే మనం ఎట్ ఏ టైం ఈ పోస్ట్ ఏదైతే ఉందో ఇది మన ఫేస్బుక్ అకౌంట్ ఏదైతే ఈ ఇన్స్టాగ్రామ్ కి లింక్ అయి ఉందో ఆ ఫేస్బుక్ లో కూడా ఈ పోస్టింగ్ అనేది అయిపోతుంది. ఎట్ ఏ టైం మీరు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ రెండాటిలో కూడా ఒకేసారి మీరు పోస్టింగ్ చేయొచ్చు. జస్ట్ ఇక్కడ చూడండి షేర్ టు ఫేస్బుక్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ ఆన్ చేసుకోవాలి. ఇక్కడ మనం అకౌంట్ లింక్ చేయలేదు కాబట్టి ఇక్కడ మనకు చూపించట్లేదు. ఓకేనా, జస్ట్ షేర్ మీద కొడితే షేర్ అయిపోతుంది మన పేజ్ లోకి. అది అప్డేట్ అవుతుంది, నేను మీకు అది కూడా చూపిస్తాను. అయిన తర్వాత చూపెడతాను. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కి మన ఫేస్బుక్ అకౌంట్ అనేది లింక్ చేసుకోవాలి. ఓకే, ఒకసారి ఇప్పటి వరకు నేను చెప్పింది క్లియర్ గా ఉందా, ఒకసారి మెసేజ్ చేయండి నాకు. ఇప్పటి వరకు నేను చెప్పింది క్లియర్ గా ఉందా, ఒకసారి మెసేజ్ చేయండి. ఇప్పటి వరకు నేను చెప్పింది క్లియర్ గా ఉందా ఎవ్రీవన్? ఏదైనా కన్ఫ్యూజ్ గా ఉందా సార్, మీరు మరీ స్పీడ్ గా వెళ్తున్నారు అర్థం కావట్లేదు అలా ఎవరికైనా ఉందా? ఓకేనా అందరికి? మెయిన్ నేను చెప్పగలటం కాదు, మీకు అర్థం కావాలండి, మీకు అర్థం కావాలి మెయిన్, అది మాకు కావాల్సింది. ఎందుకంటే నేను చేస్తాను కాబట్టి నాకు తెలుసు, నేను టకా చేసిపోతాను, కానీ మీకు అర్థం కావాలి. ఒకవేళ కన్ఫ్యూజ్ ఉంటే మీరు ప్రాక్టీస్ చేయండి, విన్నా దానికన్నా మీరు చేస్తా ఉంటే అర్థమవుతుంది. ఓకే, కొంచెం స్లోగా, ఓకే కొంచెం స్లోగా చెప్పుకెళ్తాను. ఓకే ఓకే, ఇప్పుడు చూడండి పోస్ట్ అయిపోయింది. నేను ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తానో వీడియో నా పేజ్ లో అప్లోడ్ అయిపోయింది, కావాలంటే చూడొచ్చు. ఇదిగోండి నా ప్రొఫైల్ మీద క్లిక్ చేశాను, ఇక్కడ చూడండి మనకి మన పేజ్ లోకి వచ్చేసింది. ఇదిగోండి ఇది నా ప్రొఫైల్ లో చూసారు వీడియో అప్లోడ్ అయిపోయింది. ఇదిగోండి వీడియో. ఓకే, ఈ వీడియో ఒకవేళ ఎవరికన్నా నా వీడియో కనపడింది, నా వీడియో చూశారు, ఇక్కడ నా నెంబర్ ఏది కనపడలేదు అనుకోండి, జస్ట్ నా ప్రొఫైల్ మీద ఇలా క్లిక్ చేశారనుకో, ఫర్ హాయ్ ఎగ్జాంపుల్ నా ప్రొఫైల్ మీద ఇలా క్లిక్ చేయగానే నా ప్రొఫైల్ ఇలా కనిపిస్తుంది. జస్ట్ ఇక్కడ వాట్సాప్ లింక్ మీద క్లిక్ చేసినా నాకు వాట్సాప్ లోకి వచ్చేస్తారు. లేదా ఒకవేళ వాట్సాప్ లింక్ మీద క్లిక్ చేయాలి, ఇక్కడ కాంటాక్ట్ అని ఉంది కదా, కాంటాక్ట్ బటన్ మీద క్లిక్ చేసినా నా నెంబర్ ఇక్కడ కనిపిస్తుంది. కాల్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ నా కాల్ వచ్చేసింది. ఓకే, అలా మనం ఖచ్చితంగా మన ఫోన్ నెంబర్ ఇచ్చుకోవాలి, మన వాట్సాప్ లింక్ అన్నది అక్కడ ఇచ్చుకోవాలండి మన పేజ్ లో బయోలో. ఓకేనా, అందుకే నేను వీడియో చేసేటప్పుడు కూడా ఒక మాట వాడతాను. ఏం వాడతానంటే, సో ఫ్రెండ్స్ ఎవరికైతే ఇంట్రెస్టెడ్ ఉన్న పర్సన్స్ బయోలో నా నెంబర్ ఉంటుంది, నా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి, లేదంటే బయోలో నా వాట్సాప్ లింక్ ఉంటుంది, నా లింక్ టచ్ చేసి నాకు కాంటాక్ట్ అవ్వండి అని చెప్తాను. లేదంటే బయోలో నా నెంబర్ ఉంటుంది, ఒకసారి కాంటాక్ట్ అవ్వండి అని చెప్తాను. ఎందుకంటే వాళ్ళు నా ప్రొఫైల్ ఓపెన్ చేయగానే నా బయోలో ఏం కనపడుతుంది, ఇక్కడ కాంటాక్ట్ సింబల్ కనపడుతుంది. ఆ కాంటాక్ట్ సింబల్ మీద సెలెక్ట్ చేయగానే నా నెంబర్ కనపడుతుంది. జస్ట్ నా నెంబర్ టచ్ చేయగానే వాళ్ళకి ఆటోమేటిక్ గా నాకు కాల్ వచ్చేస్తుంది.
వాళ్ళు ఎక్కడ నా ఫోన్ కూడా వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా వాళ్ళ ఫోన్ లో ఎంటర్ చేయని అవసరం లేదు. ఓకే, ఇక్కడ చూడండి ఆల్రెడీ 3 ఫాలోవర్స్ వచ్చేసారు నాకు. జస్ట్ ఇప్పుడే నేను ఆల్రెడీ 3 ఫాలోవర్స్ వచ్చేసారు చూడండి. మిస్ హెరా అని, ఎనాలిస్ అని, స్వప్న అని. ఓకే, ఆల్రెడీ 3 ఫాలోవర్స్ వచ్చారు. నేను జస్ట్ 17 మెంబర్స్ ని ఫాలో అయ్యాను. ఒక పోస్ట్ పెట్టాను, 3 ఫాలోవర్స్ వచ్చేసారు అప్పుడే నాకు. అర్థమవుతుందండి. ఈజీగా మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హైలైట్ చేయండి. ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించే కాదు, డిఫరెంట్ డిఫరెంట్ గా మీ క్రియేటివిటీ యూజ్ చేసి కొన్ని మోటివేషన్ స్టోరీస్ పెట్టండి, కొన్ని వేరే వేరే స్టోరీస్ పెట్టండి. ఇలా మన పేజ్ అన్నది ఎంత హైలైట్ అవుతే అంత ఫాలోవర్స్ పెరుగుతారు. ఫాలోవర్స్ పెరిగారంటే లీడ్స్ పరిగెట్టుకుని వస్తాయండి, కాంటాక్ట్స్. ఓకే, ఇప్పటి వరకు క్లియర్ గా ఉంది కదా. అండ్ ఇప్పుడు మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కి ఫేస్బుక్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా మన పేజ్ లో ఉండాలి. మన పేజ్ లో ఇలా లాగిన్ అయి ఉండిన తర్వాత ఓకే, పైన 3 లైన్స్ ఉన్నాయి కదా, సేమ్ 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. 3 లైన్స్ క్లిక్ చేసిన తర్వాత ఓకే, ఇక్కడ చూడండి అకౌంట్ సెంటర్ అని ఉంది కదా. అకౌంట్ సెంటర్ అకౌంట్ సెంటర్ ని సెలెక్ట్ చేయండి. అకౌంట్ సెంటర్ ఓకే, ఇక్కడ చూడండి ప్రొఫైల్స్ అని ఉంది కదా. అకౌంట్ సెంటర్ సెలెక్ట్ చేసిన తర్వాత ప్రొఫైల్స్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ ఆల్రెడీ చూడండి నా ఫేస్బుక్ అకౌంట్ లాగిన్ అయిపోయింది. నాగేంద్ర రాజమండ్రి అనే అకౌంట్ కి లాగిన్ అయిపోయింది. ఓకే, ఇక్కడ చూడండి ఈ అకౌంట్ కి లాగిన్ అయిపోయింది. ఒకవేళ ఈ అకౌంట్ వద్దు, నాకు వేరే అకౌంట్ కి లాగిన్ అవ్వాలంటే ఒకసారి మీకు అది కూడా చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అకౌంట్ ని మనం తీసేయాలి. ఈ అకౌంట్ ని తీసేయాలంటే ఇక్కడ చూడండి కింద అకౌంట్స్ అని ఉంది కదా, అకౌంట్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ మనకి ఏదైతే అవసరం లేదో రిమూవ్ అని కొడితే అకౌంట్ పోయిద్దండి. ఆల్రెడీ మన అకౌంట్ మన పేజ్ కి, మన ఫేస్బుక్ పేజ్ కి ఒకవేళ అకౌంట్ లింక్ అయి ఉంది, అది మనకి అక్కర్లేదు అనుకోండి, కింద రిమూవ్ అని ఉంటుంది. రిమూవ్ మీద కొట్టండి, రిమూవ్ అయిపోయింది. ఓకే, కంటిన్యూ రిమూవ్. ఓకే, ఈ ఈ ఫేస్బుక్ అకౌంట్ అయితే నేను రిమూవ్ చేసేసాను, నాకు అది వద్దు, అది ఎప్పుడో పాత అకౌంట్. ఓకే, రిమూవ్ అయిపోయిందండి, పోయింది. ఫేస్బుక్ అకౌంట్ లేదు, పోయింది. ఆల్రెడీ ఒక అకౌంట్ దీనికి లింక్ అయింది. నేను అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడే ఆ అకౌంట్ నాకు అక్కర్లేదు, నేను రిమూవ్ చేశాను. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఒక కొత్త ఫేస్బుక్ అకౌంట్. ఆల్రెడీ నిన్న మనం క్రియేట్ చేశాం కదా, లక్ష్మీ రాజమండ్రి అనే పేరుతో ఒక అకౌంట్ క్రియేట్ చేశాం కదా. ఆ అకౌంట్ మనం దీనికి లింక్ చేసుకుందాం. ఒకసారి అది ఎలాగో చూపిస్తాను మీకు. ఓకే, ఇప్పుడు చూడండి పైన ప్రొఫైల్స్ అని ఉన్నాయి కదా, ప్రొఫైల్స్ లోకి వెళ్ళండి. యాడ్ అకౌంట్స్ అని ఉంది కదా, యాడ్ అకౌంట్స్ లోకి వెళ్ళండి. ఓకే, ఇక్కడ చూడండి యాడ్ ఫేస్బుక్ అకౌంట్ అని ఉంది కదా, యాడ్ ఫేస్బుక్ అకౌంట్. ఓకే, యాడ్ ఫేస్బుక్ అకౌంట్. ఇక్కడ చూడండి ఆల్రెడీ కొన్ని అకౌంట్స్ వచ్చినాయి. నాగేంద్ర రాజమండ్రి అది వద్దు మనకి, నాట్ యూ. ఆ అకౌంట్ మనకు వద్దు, ఆ అకౌంట్ కాదు మనకు కనెక్ట్ అవ్వాల్సిందే. ఒక కొత్త అకౌంట్ ఇక్కడ మనం లాగిన్ అవ్వాలి. ఫస్ట్ అకౌంట్ ఆల్రెడీ నేను క్రియేట్ చేశాను కదా, రాజమండ్రి. ఓకే, అండ్ పాస్వర్డ్ లాగిన్. ఓకే, రైట్ అండి. అంటే సేమ్ పాస్వర్డ్ ఉండడం గురించి కొన్నిసార్లు నేమ్ ఉన్నా కానీ వేరే అకౌంట్లు కూడా చూపిస్తాయండి మన దాంట్లో. సరే ఓకే, మేఘనా నాయుడు కింద కంటిన్యూ అవ్వమంటుంది నన్ను ఆల్రెడీ అకౌంట్ తో. యాడ్ డిఫరెంట్ అకౌంట్, ఒక నిమిషం ఉండండి. ఈ విధంగా మనం మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఇదైతే నాది పాత అకౌంట్ కే వెళ్ళిపోతుందండి. ఓకే, కంటిన్యూ చేసేద్దాం. సరే ఓకే, నేను ఈ అకౌంట్ తోనే కంటిన్యూ చేస్తున్నాను. పాత అకౌంట్ చూపెడుతుంది, కొత్త అకౌంట్ రావట్లేదు అది. అంటే మనం సేమ్ మెయిల్ ఐడీలు సేమ్ ఉంటాయి కాబట్టి, ఒకే ఫోన్ లో మనం చేస్తూ ఉంటాం కాబట్టి పాత అకౌంట్ చూపించిందండి. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ చూడండి నాగేంద్ర రాజమండ్రి అకౌంట్ అన్నది లింక్ అయిపోయింది దీనికి. మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కి నాగేంద్ర రాజమండ్రి అనేటువంటి ఫేస్బుక్ అన్నది లింక్ అయ్యింది నాకు. ఓకే, ఈ విధంగా మనం ఇక్కడ అకౌంట్ సెంటర్ లోకి వెళ్ళి మనం ఫేస్బుక్ అకౌంట్ అనేది లింక్ చేసుకోవాలి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కి. అందరికి అర్థమైందండి క్లియర్ గా? ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కి ఫేస్బుక్ అకౌంట్ లింక్ చేయడం అర్థమైందా? ఒకసారి మెసేజ్ చేయండి.
అకౌంట్స్ లోకి వెళ్ళి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కి ఫేస్బుక్ అకౌంట్ లింక్ చేయడం అర్థమైందా? ఓకే, మెసేజ్ చేయండి ఒకసారి ఎవ్రీవన్. ఓకే. అండ్ డైలీ మనం ఎలా పోస్ట్ అప్లోడ్ చేయాలి? ఎప్పుడు మీకు హైలైట్ అవ్విద్ది అంటే, మీ ఇన్స్టాగ్రామ్ ఎప్పుడు హైలైట్ అవ్విద్ది అంటే, ఎప్పుడు మీకు ఫాలోవర్స్ పెరుగుతారంటే యాక్టివ్ గా ఉండాలి. యాక్టివ్ మీన్స్ డైలీ స్టోరీలు పెట్టాలి, డైలీ పోస్టులు పెట్టాలి, ఏమో ఒక మంచివండి, మంచి మంచి కంటెంట్లు. అలా ఎప్పుడైతే పెడతారో మీకు ఫాలోవర్స్ పెరుగుతారు అండ్ లీడ్స్ కూడా వస్తాయండి, మంచి మంచి కాంటాక్ట్స్ వస్తాయి. మీరు సార్ నాకు కాల్స్ రావట్లేదు, కాంటాక్ట్స్ లేవు అనుకోక్కర్లేదు. అండ్ మీ లైఫ్ స్టైల్ సంబంధించి అసలు మీరు ఏంటి, ఎలా ఉంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా ఒక బిర్యానీ తింటాకి వెళ్ళారు, చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ బిర్యానీ తింటాక ఒక మంచి హోటల్కి వెళ్ళారు. ఓకే, నేను ఈ రోజు పలానా చోటుకి వెళ్ళాను, ఇలా ఉంది. లేదా ఏదన్నా మీరు కార్ ఓపెనింగ్కి వెళ్ళారు. ఓకే, నేను పలానా ఇలా మా కంపెనీలో ఇలా కార్ ఓపెనింగ్ ఉంది, అక్కడికి వెళ్ళాను. ఓకే, లేదా ఏదన్నా ట్రిప్కి వెళ్ళారు మీరు. ఓకే, ఇలా కంపెనీ ద్వారా నేను ఈ ట్రిప్కి వెళ్ళాను. ఓకే, లేదా ఎక్కడికైనా ఊరికి వెళ్ళారు. ఓకే, ఇలా నేను కంపెనీలో జర్నీ చేస్తే ఇలా వెళ్ళాను. ఇలా ప్రతిదీ కూడా మీ పర్సనల్, మీ లైఫ్ లో జరిగి కొన్ని కొన్ని థింగ్స్ ఏవైతే ఉంటాయో అవి షేర్ చేయాలి. అండ్ కొన్ని మధ్యలో ఒక్కొక్కటి మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించి వేస్తా ఉంటే మిమ్మల్ని ఎవరైతే ఫాలోవర్స్ ఫాలో అవుతారో వాళ్ళందరికీ కూడా మీరు కనెక్ట్ అవుతారు. మీ మీద ఒక ట్రస్ట్ కలిగిద్ది, వీళ్ళు జెన్యున్ పర్సన్, ఇది ఫ్రాడ్ కాదు. ఓకే, అలా కాకుండా ఇంకా పద్దాకా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇదే పెట్టుకుంటా పోయారనుకోండి, మీకు ఒక్క కాంట్రాక్ట్ కూడా రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫేస్ చూపించాలి అవతల వాళ్ళకి. మీ మీద ట్రస్ట్ కలగాలంటే మన ఫేస్ కనిపించాలి. ఓకే, మనం ఏంటి, మన లైఫ్ ఏంటి, ఇప్పుడు మనం ఎలా ఉన్నాం, లేదంటే మీరు ఒకవేళ ఫరవర్కి రాకముందు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, ఇటువంటి సంబంధించిన కూడా వీడియోస్ అప్లోడ్ చేసుకుంటా ఉండాలి. అండ్ స్టోరీస్ పెడతా ఉండాలి. డైలీ స్టోరీ పెట్టాలండి. జస్ట్ పైన ఇక్కడ చూడండి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే మనకి స్టోరీ వస్తుంది. జస్ట్ ఏదో స్టోరీ అండి. ఆ ఒకటే కాదు, కొన్ని కొన్ని మోటివేషన్ స్టోరీస్ కూడా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఏదో శ్రీనివాస్ సార్ ఉంది, మనం శ్రీనివాస్ సార్ లైఫ్ లో పెడతాను. సక్సెస్ అవ్వాలి అంటే ఓకే, ఖచ్చితంగా ఫోకస్ ఉండాలండి సార్. వాట్ ఈ విధంగా స్టోరీ అప్లోడ్ చేయాలి. ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు. ఇప్పుడు బాగా శ్రీనివాస్ సార్ని గాని, హరికృష్ణ సార్ గాని, వీళ్ళందరూ ఒకసారి పేజెస్ మీరు అబ్జర్వ్ చేస్తే వీళ్ళ దాంట్లో ఓన్లీ ఏదో వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాదు, కొన్ని కొన్ని స్టోరీ చెప్తారు, కొంత మోటివేషన్ వీడియోస్ పెడతారు. ఎందుకంటే ఫస్ట్ ఆ ఫాలోవర్స్ అన్న వాళ్ళు మనకి కనెక్ట్ అవ్వాలి. అర్థమవుతుందండి? మనకి ఎలా మనకి ఎవరు కనెక్ట్ అవుతారంటే, మనకు అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు మీకు కనెక్ట్ అవుతారు. ఒక వ్యక్తి మిమ్మల్ని ఫాలో అవుతున్నాడు అంటే అర్థం ఏంటి, అతనికి కూడా సేమ్ మీకు లాగానే లైక్డ్ మైండ్ సెట్ ఉంది. మీ మైండ్ సెట్ అతని మైండ్ సెట్ సేమ్ ఒకే రకంగా ఉంది. అందుకు కాబట్టి అతను మిమ్మల్ని ఫాలో అవుతున్నాడు. ఓకే, ఇది మీరు చేయవలసిన పని. ఓకే, అండ్ దీంట్లో మనకి ఇంకో వర్షన్ కూడా ఉంటుంది. ఒకసారి మీకు అది కూడా చూపిస్తాను. నేను వేరే అకౌంట్ లో లాగిన్ అవుతాను. ఒకసారి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అకౌంట్ లో నుంచి లాగౌట్ అయిపోతాను ఒకసారి. ఓకే, ఇప్పుడైతే నేను లాగౌట్ అయిపోయాను. వెయిట్, యూ కెనాట్ లాగౌట్ వైల్ యూ ఆర్ అప్లోడింగ్ సంథింగ్, ట్రై అగైన్. ఓకే, ఒక నిమిషం అండి. ఈ స్టోరీ అప్లోడ్ చేశాను కదా, ఈ స్టోరీ అప్లోడ్ అవ్వలేదు ఇంకా. స్టోరీ అప్లోడ్ అవ్వాలి. అప్లోడ్ అవుతేనే కానీ మీరు బయటకు వెళ్ళడానికి లేదండి. ఓకే, ఓకే, 1 minute అండి, 1 minute. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది నా పర్సనల్ పేజ్. ఇప్పుడు ఆల్రెడీ నేను ప్రెజెంట్ రన్ చేస్తున్న పేజ్. నాకు ఇంతకు ముందు ఏంటంటే, నాకు ఈ ఇన్స్టాగ్రామ్ గురించి కంప్లీట్ గా తెలియనప్పుడు, అసలు ఎలా హైలైట్ చేయాలో తెలియనప్పుడు, నాకు ఒక 50 మంది 60 మంది అలా ఫాలోవర్స్ ఉండేవాళ్ళు చిన్న చిన్నగా. జస్ట్ ఒక నెలకే నాకు ఎంతమందికి వచ్చారంటే, ఒక 50 నుంచి ఒక నెల 15 రోజులకి ఇంచుమించుగా ఒక 443 వరకు ఫాలోవర్స్ వచ్చారు. అండ్ ఒకసారి చూడండి నా బయో, చూడండి ఒకసారి ఎలా ఉంటుందో. ఒకసారి చూడండి, నాగేంద్ర రాజమండ్రి, ఇక్కడ ఒక థ్రెడ్ ఇచ్చానండి, ఎంటర్ప్రీనర్, మేనేజర్, 6 digit ఇన్కమ్ ఎర్నర్ అండ్ మోర్. ఇంకా నా గురించి వస్తే లింక్ ఉంటుంది ఇక్కడ, వాట్సాప్ లింక్. అంటే ఇక్కడ నా కాంటాక్ట్ ఇన్ఫో, ఎవరన్నా డైరెక్ట్ కాంటాక్ట్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ నాకు కాల్ వచ్చేలాగా కాల్ పెట్టుకున్నాను. అండ్ ఒకసారి చూడండి, నేనే ఓన్ గా క్రియేట్ చేసుకుంటాను వీడియోస్. ఒకసారి నా వీడియో చూడండి ఒకసారి, రీసెంట్ గా నేను క్రియేట్ చేశాను. హాయ్, హలో ఎవ్రీవన్. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. నా పేరు నాగేంద్ర. నేను ప్రెసెంట్ ఒక ఇంటర్నేషనల్ కంపెనీలో ఒక మేనేజర్ పొజిషన్ లో ఉన్నాను.
ఈ కంపెనీలో నేను ఒక 1 year గా వర్క్ చేస్తా. ఎవ్రీ మంత్ 1 lakh అబౌవ్ ఇన్కమ్ అనేది నేను ఎర్న్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ రోజు మీ అందరికీ కూడా నేను ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ తీసుకొచ్చాను. సో ఫ్రెండ్స్, ఎవరైతే 10th ఇంటర్ డిగ్రీ ఆ పైన చదివి ఎటువంటి జాబ్ లేకుండా ఉన్నారో మీ అందరికీ కూడా ఈ ఆపర్చునిటీ అన్నది 100% మీకు యూజ్ అవుతుంది. అండ్ చాలా మందికి ఏంటంటే డౌట్ ఉండొచ్చు, ఈ రోజు ఎక్కడ చూసినా గానీ, మీరు ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడికి వెళ్ళి చూసినా గానీ మనకి చాలా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ మీకు కనపడతా ఉంటాయి. అసలు ఏది ఫేక్, ఏది జెన్యూన్, ఇటువంటి ఆలోచనలో మీరు ఉంటే ఒకవేళ నేను తీసుకొచ్చి ఆపర్చునిటీ ఏదైతే ఉందో ఇది 100% జెన్యూన్ ఆపర్చునిటీ అండి. నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే, ఈ కంపెనీలో నేను ఒక 1 year గా ఇక్కడ వర్క్ చేస్తూ ఓకే ప్రెసెంట్ నేను మేనేజర్ పొజిషన్ లో ఉండి నా మొబైల్ ఏదైతే ఉందో నా మొబైల్ యూజ్ చేస్తా. ఎవ్రీ మంత్ నేను 1 lakh అబౌవ్ ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఈ ఆపర్చునిటీలోకి రావాలి, మీరు కూడా మాతో పాటు వర్క్ చేయాలనుకుంటే సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నా నెంబర్ ఏదైతే ఉందో నెంబర్ కాల్ చేసి నన్ను కాంటాక్ట్ అవ్వండి. లేదా నా ఒకసారి ప్రొఫైల్ ఓపెన్ చేసి బయోలో అక్కడ నా కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి, డైరెక్ట్ నాకు కాల్ చేయండి. మీకు ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అన్నది నేను క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నారో ఓన్లీ ఇంట్రెస్టెడ్ పర్సన్స్ మాత్రమే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో ఫ్రెండ్స్, డోంట్ వేస్ట్ యువర్ టైం. ఓకే, కాల్ చేయండి. చూసారండి, ఈ విధంగా అంటే మనం ఓన్ గా మధ్య మధ్యలో మనకు కనపడే ఒక కంటెంట్ క్రియేట్ చేస్తా ఉంటే వాళ్ళకి కొంచెం అంటే ఇంట్రెస్ట్ కలిగిద్ది ఫోన్ చేయడానికైనా. ఓకే, వీళ్ళు జెన్యున్, వీళ్ళు కనపడుతున్నారు అని. అదే అలా కాకుండా మీరు పద్దాకా ఏదో వీడియోస్ పెడతా ఉన్నారు అనుకోండి, వేరే వేరే వాళ్ళు తీసుకొచ్చి అది అంత ఇంట్రెస్టింగ్ గా ఉండదు. అని కొన్ని మధ్యలో మోటివేషన్ స్టోరీస్ కానీ ఈ విధంగా మన కంపెనీకి సంబంధించి అంటే ఇక్కడ చూడండి, కంపెనీ అచీవ్మెంట్స్ ఏమేం జరుగుతుందో అవన్నీ కూడా పెడతారు. ఇక్కడ చూడండి ఒకసారి. నా వల్ల కాదు, నాకు చేత కాదు. ఏదో ఒక మోటివేషన్ స్టోరీ వచ్చింది, బాగుంది, అది కూడా నేను అప్లోడ్ చేశాను. ఓకే, అందరికి ఏదో ఒక కొత్త పని నేర్చుకునేటప్పుడు కొత్త ఈ విధంగా సమ్ ఎక్కడో వీడియో చూశాను, నచ్చింది, నాకు బాగుంది, దీన్ని కూడా చూస్ చేసుకున్నాను. ఓకే, ఈ విధంగా మనం చెయ్యాలి. అంటే దీంట్లో మనకి ఇన్స్టాగ్రామ్ లో ఇంకో వర్షన్ ఏంటంటే మనకి దీంట్లో కూడా పెయిడ్ వర్షన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఆరిఫ్ ది ప్రాంక్ అని ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇతని మీద క్లిక్ చేయండి. ఇతను ఒక వీడియో క్రియేటర్. దీంట్లో ఏంటంటే మనకి డిఎం ఫర్ పెయిడ్ ప్రమోషన్ అని ఉంటుంది కొంతమంది. నేను ఒకసారి మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, వియూకే ప్రాంక్స్ అని ఉంది కదా. ఈ పర్సన్ ఉన్నాడు, వియూకే ప్రాంక్స్ అని ఉన్నాడు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి, మోర్ లోకి వెళ్తే ఇక్కడికి ఇలాంటి వాళ్ళు కూడా మన డైరెక్ట్ ఇక్కడ మెసేజ్ లోకి వెళ్ళి ఓకే మెసేజ్ లోకి వెళ్ళి ప్రమోషన్ కావాలి భయ్యా చేస్తారా, ఓకే ప్రమోషన్ కావాలి చేస్తారు. ఈ విధంగా చేస్తే వాళ్ళు ఓకే చేసేటోళ్ళు అయితే చేస్తామని చెప్తారు. వాళ్ళతో డీల్ సెట్ చేసుకోవడమే. ఒక 500ను 300ను 400ను వాళ్ళతో డీల్ సెట్ చేసుకుంటే మనకి కాల్స్ వస్తాయి. వాళ్ళ పేజ్ లో మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించి వాళ్ళు పోస్టులు ఇస్తారు. ఈ విధంగా మనం చూసుకుంటా పోతే ఇలా కూడా మనకి కాల్స్ తెచ్చుకోవచ్చు. అంటే దీంట్లో ఇటువంటి వాళ్ళు కావాలంటే ఇక్కడ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ పక్కన ప్లస్ సింబల్ చూడండి, దీని మీద క్లిక్ చేస్తే ఇటువంటి పేజెస్ ఇంకా కనబడతాయి మనకి. చూసారా, హర్ష సాయి అని అండ్ ప్రభాస్ బాయ్స్ అని, కాదరగడ్డ, క్యూట్ మంజుశ్రీ అని. ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్సన్ ఉంది, క్యూట్ మంజుశ్రీ అని. ఓకే, తినకు కూడా మనం మెసేజ్ చేయొచ్చు, డైరెక్ట్ మెసేజ్ లోకి వెళ్ళి తినకు కూడా ప్రమోషన్ కావాలి. ఓకే, ఈ విధంగా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే చేస్తారు. డీల్ సెట్ చేసుకోవడం, వాళ్ళతో ఒక 500 400 మాట్లాడుకోవడం, ప్రమోషన్ ఇప్పించుకోవడం. ఓకే, ఈ విధంగా కూడా మనం పెయిడ్ ప్రమోషన్ అన్నది దీంట్లో ఇచ్చుకోవాలి. అండ్ ఫ్రీ వర్షన్ లో ఏంటంటే డైలీ మనం పోస్టులు పెడతా ఉండాలి, స్టోరీ పెడతా ఉండాలి, మన పేజీని మనమే హైలైట్ చేసుకోవాలి. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వీడియో చూసారు, వెయిట్ మీకు చూపిస్తాను ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సార్ వీడియో ఉంది. ఈ వీడియో మీకు నచ్చింది. ఈ వీడియో మీరు డౌన్లోడ్ చేసుకుని మీ పేజ్ లో ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఈ పైన 3 లైన్స్ ఉన్నాయి కదా, 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. 3 లైన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత వీఆర్ మూవింగ్ దిస్ అరౌండ్ అని సి వేర్ టు షేర్ అండ్ లింక్ అని ఉంది కదా, బ్లూ కలర్ లో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కాపీ లింక్ అని వచ్చింది, కాపీ చేసుకోండి. లేదు ఇలా కాకపోతే ఇంకొక ఆప్షన్ ఉంటుంది. ఒకసారి వీడియో ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చూడండి షేర్ సింబల్ ఉంటుంది. ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంది. ఫస్ట్ సింబల్ వచ్చేమో లైక్ బటన్, దాని కింద ఏమో కామెంట్ బటన్, దాని కింద షేర్ బటన్. షేర్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కాపీ లింక్ అని ఉంటుంది. కాపీ లింక్ పెట్టుకోండి. కాపీ లింక్. ఓకే, కాపీ అయ్యింది లింక్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే గూగుల్లోకి వెళ్ళండి. ప్రతి ఒక్కళ్ళు గూగుల్లోకి వెళ్ళి స్నాప్ ఇన్స్టా అని సెర్చ్ చేయండి. స్నాప్ ఇన్స్టా
ప్రతి ఒక్కరు నోట్ చేసుకోండి. స్నాప్ ఇన్స్టా. గూగుల్లోకి వెళ్ళి స్నాప్ ఇన్స్టా అని సెర్చ్ చేయండి. ఈ విధంగా ఇన్స్టాగ్రామ్ డౌన్లోడర్ అని వస్తుంది. ఓకే, అక్కడ ఆల్రెడీ ఏం చేస్తాం మనం, ఆ వీడియో ఏదైతే ఉందో లింక్ అన్నది మనకి కాపీ చేసాం. ఇప్పుడు ఇక్కడ పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేస్తాం. డౌన్లోడ్ చేస్తే మనకి డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. ఇదిగోండి వీడియో వచ్చింది. డౌన్లోడ్ వీడియో చేస్తే మన మొబైల్లోకి డౌన్లోడ్ అయిపోద్ది. ఇన్స్టాగ్రామ్ వీడియో అనేది డైరెక్ట్ మన మొబైల్లోకి డౌన్లోడ్ అయిపోతుంది. ఈ విధంగా కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి, నా ఫోన్లోకి వచ్చేసింది. ఓకే, ఈ విధంగా మనం చేసుకోవచ్చు. లేదు, ఒకవేళ మన దగ్గర ఏదో వీడియో ఉంది, దానికి మనం ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ అని తగిలిచ్చేవ్వాలి. ఒకసారి మీకు అది కూడా చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక ఎంటీ వీడియో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తాను. వెయిట్ మీకు ఒకసారి నేను చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర క్యాన్వాలో ఏదో ఒక డిజైన్ తీసుకుందాం. వెయిట్. ఓకే 1 మినిట్. చూడండి, ఒక వీడియో చూస్ చేసుకుందాం మనం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి. అన్నా నాకు మనీ ఏమొద్దు కానీ ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇప్పించి అన్న, ఇన్వెస్ట్మెంట్ ఏం లేకుండా. సరే బ్రో, మీలాంటి వాళ్ళ కోసం నేను వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే తీసుకొచ్చిన. ఇక్కడ మీకు నెంబర్ డిస్ప్లే చేస్తున్నా చూడండి. ఈ నెంబర్ మీరు కాంటాక్ట్ అయిపోండి. మీ క్వాలిఫికేషన్ 10th నుంచి డిగ్రీ వరకు ఏమైనా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ ఒక వీడియో ఉంది మన దగ్గర. దీనికి వేరే వాళ్ళు ఆల్రెడీ నెంబర్ ఇచ్చేసారు. ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే మన నెంబర్ ఇచ్చుకోవాలి. ఎలా ఇచ్చుకోవాలి నేను చెప్తాను. ఇక్కడ చూడండి, మనకి ఎడిట్ వీడియో అని ఉంది కదా కింద. ఎడిట్ వీడియో మీద క్లిక్ చేయండి. ఎడిట్ వీడియో మీద క్లిక్ చేసినప్పుడు ఇలా స్క్రోల్ చేసుకుంటా వెళ్ళండి. ఇలా స్క్రోల్ చేసుకుంటా వెళ్ళిన తర్వాత ఓకే, ఇక్కడ చూడండి, వేరే వాళ్ళ నెంబర్ ఎక్కడి నుంచి అయితే వచ్చిందో కరెక్ట్ గా అక్కడికి ఆపుకోండి వీడియో. ఓకే, ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ నుంచి వచ్చింది. ఇప్పుడు చూడండి, మనం ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి, యాడ్ టెక్స్ట్ అని ఉంది కదా. యాడ్ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మీ నెంబర్ ఇచ్చుకోండి. ఓకే, నా నెంబర్ ఇచ్చుకున్నా. ఇక్కడ కావాలంటే మనం సైజ్ జాబ్ పెంచుకోవచ్చు. అయితే తీసుకొచ్చిన. ఇక్కడ మీకు నెంబర్ డిస్ప్లే చేస్తున్నా చూడండి. ఈ నెంబర్ మీరు కాంటాక్ట్ అయిపోండి. మీ క్వాలిఫికేషన్ 10th నుంచి డిగ్రీ వరకు ఏమైనా ఇప్పుడు చూడండి, నేను దీన్ని తీసుకొచ్చి ఆల్రెడీ ఇక్కడ వేరే నెంబర్ ఉంది. ఉన్నాయండి. సో వీళ్ళకైతే మీరు ఆ నెంబర్ ప్లస్ అవ్వండి. నా నెంబర్ పెట్టేసాను. ఓకే చేశాను. ఒకసారి చూద్దాం. ఇప్పుడు చూద్దాం వీడియో. అన్నా నాకు మనీ ఏమొద్దు కానీ ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇక్కడ చూడండి, మనకి మన నెంబర్ అన్నది ఫస్ట్ నుంచి కనపడుతుంది. ఇలా కాదు, ఆల్రెడీ వాళ్ళ నెంబర్ ఎక్కడ వచ్చింది అక్కడ నుంచే కనపడాలంటే ఇది ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అండి. మనం ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే వాళ్ళ నెంబర్ ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడికే మనకు కనిపిస్తుంది. ఓకే, ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళ నెంబరు. ఓకే, ఇప్పుడు చూడండి ఒకసారి. అన్నా నాకు మనీ ఏమొద్దు కానీ ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇప్పించి అన్న, ఇన్వెస్ట్మెంట్ ఏం లేకుండా. సరే బ్రో, మీలాంటి వాళ్ళ కోసం నేను వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే తీసుకొచ్చిన. ఇక్కడ మీకు నెంబర్ డిస్ప్లే చేస్తున్నా చూడండి. ఈ నెంబర్ మీరు కాంటాక్ట్ అయిపోండి. మీ క్వాలిఫికేషన్ 10th నుంచి డిగ్రీ వరకు ఏమైనా ఉన్నాయండి. సో వీళ్ళకైతే మీరు కాంటాక్ట్ అవ్వండి. పర్ మంత్ 20K నుంచి 40K వరకు ఎర్న్ చేసుకోండి. ఓకేనా, ఆ విధంగా జస్ట్ ఆరో సింబల్ మీద క్లిక్ చేస్తాం. ఇక్కడ మనకు కావాల్సిన డీటెయిల్స్ ఇచ్చుకుంటాం. బయోలో డీటెయిల్స్ ఇచ్చుకుంటాం. ఓకే, షేర్ మీద క్లిక్ చేస్తే అయిపోయింది. షేర్ అయిపోయింది, పోస్ట్ అయిపోయింది మన పేజ్ లో. ఓకే, ఈ విధంగా మనం చేసుకోవాలి. ఇదండి మొత్తం ఇన్స్టాగ్రామ్ లో మనం ఈ విధంగా చేసుకుంటా ఉండాలి. మీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో చెప్పాను. ఒక పర్సనల్ అకౌంట్ నుంచి ప్రొఫెషనల్ అకౌంట్ కి ఎలా చేంజ్ అవ్వాలో చెప్పాను. అండ్ దాంట్లో మనం ఒక పోస్ట్ ఎలా అప్లోడ్ చేయాలో చెప్పాను. అండ్ స్టోరీ ఎలా అప్లోడ్ చేయాలో చెప్పాను. అండ్ ఎవరన్నా పెయిడ్ ప్రమోషన్ ఇస్తానంటే వాళ్ళ దగ్గర ఎలా మనం కామెంట్ చేయాలో చెప్పాను. అండ్ ఒక వీడియో మనకు నచ్చితే దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్పాను. అండ్ ఆల్రెడీ మనం డౌన్లోడ్ చేసుకున్న వీడియోకి మనం ఒక నెంబర్ ఎలా ఇచ్చుకోవాలో కూడా నేను మీకు చెప్పాను. ఓకే, ఇంతవరకు అందరికీ క్లియర్ గా ఉందా? ఒకసారి మెసేజ్ చేయండి నాకు. ఎవ్రీవన్ ఒకసారి మెసేజ్ చేయండి, సార్ నాకు క్లియర్ గా ఉంది. కంపెనీ లోగో ఎవరో కూడా ఫర్ ఎవర్ అని పెట్టుకోకండి. లోగో ఏదో మీ ప్రొఫైల్ పిక్ పెట్టుకోండి మంచిగా, లేదంటే కొటేషన్ పెట్టుకోండి. ఓకే, క్లియర్. ఓకే.
ప్రాక్టీస్ చేయండి. మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత రిజల్ట్ ఉంటుంది. నేనేదో చెప్పేసి మీరేదో వినేసి చాలా చెప్పారులే నేను వినేసాను అనుకుంటే మీకు ఎటువంటి రిజల్ట్ ఉండదు. ఎటువంటి రిజల్ట్ ఉండదు. ఓకే, ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ అండి. ప్రాక్టీస్ చేయండి. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత అలవాటు అవుద్ది, అంత లీడ్స్ తెచ్చుకోగలుగుతారు. హైలైట్ చేయండి, పేజ్ హైలైట్ అవ్వాలి. ఓకే, ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అండి, ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే 100% వస్తుంది. ఓకే, ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ అండి. మీటింగ్ ఎక్కడితో నేను ఎండ్ చేస్తున్నాను.